శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుడి పక్షం. నేటి వార్తా విశేషాలు. పెనుగొండకు చేరుకున్నారు. ఘనంగా స్వాగతం పలక ఎలా ఉంది మేడం? చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో మా పెనుగొండ నియోజకవర్గ ప్రజలు సత్యసాయి జిల్లాలోని భారీ మెజార్టీతో వాళ్ళ సత్తామని గెలిపించుకున్నారు. వెనుగొండ నియోజకవర్గానికి మొదటిగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంబంధించిన నాకు ఒక ఎమ్మెల్యేనే కాదు, మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్ను గెలిచిన నన్ను మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. నాకు బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్ కూడా నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 14-19 తెలుగుదేశం పునాదుల మీద పుట్టిన పార్టీ, బీసీ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా 14 నుంచి 19లో జరిగిన అభివృద్ధే తప్ప బీసీలకు ఈ 19 నుంచి ఈ 24 వరకు ఈ సైకోపాలనలో ఒక పక్క బీసీ కులాలు, ఒక పక్క చేనేత కార్మికులు ఏమంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా బీసీలందరికీ పెద్దపీట వేయబోతున్నాం. అంతేకాకుండా చేనేత కార్మికులకు కూడా మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. వాళ్ళు కొనుగోలుకు కావాల్సిన ముడి సరుకులు కావచ్చు, కరెంటు కావచ్చు, జీఎస్టీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా అవసరమైన చోటంతా ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మొదటి సంతకం డిఎస్సీ అన్నారు, ఆ సంతకం పెట్టి నిరూపించిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మేము అన్ని చెప్పాం. అది ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి, యువతకు ఉద్యోగాలకు అవకాశాలు కావాలని మొదటి సంతకం పెట్టారు. అదేవిధంగా బీసీ ఈ డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ కూడా మేము ప్రతి జిల్లాలోనూ, ఉమ్మడి జిల్లాలో కూడా 1వ తారీఖు నుంచి కూడా ఓపెన్ చేయబోతున్నాం. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అవసరమైన చోట పెంపొందిపోతున్నాం. ఎందుకంటే అంతేకాదు 5 సంతకాలు పెట్టారు. పెన్షన్ కూడా 1వ తారీఖు 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. గొప్ప విశేషం అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. ఖచ్చితంగా 7వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా బీసీలందరినీ పెద్దపీట వేసి బీసీలు అన్ని అభివృద్ధి పథకంలో అభివృద్ధి